హలో అండి, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఏంటి గ్లాస్ చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, పక్కా కొలతలతో చెప్దామనేసి గ్లాస్ అయితే చూపిస్తున్నాను. ముందుగా కరివేపాకు, ధనియాలు, మిరియాలు, కందిపప్పు, బియ్యం, మిరపకాయలు, ఉప్పు, జీలకర్ర, మెంతులు వీటికి కావాల్సినవి అండి. ఇప్పుడు మనం ఈ రసం పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో ఏంటో అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం. మరి ఇక్కడ నేను ఒక గ్లాస్ కందిపప్పు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత వేయించుతున్నానండి. నేను ఒక గ్లాసు పప్పుకి ఒక గ్లాసు ధనియాలు, ఒక గ్లాసు కరివేపాకు, ఒక గ్లాస్ చింతపండుని గ్లాసులో ఎలా ఇస్తారో అనుకుంటున్నారా? ఏం లేదండి, రెక్కల్లాగా తీసేసి గ్లాసులో వచ్చేంత వరకు తీసుకున్నాను, అట్లా క్వాంటిటీ. ఇవైతే ఇప్పుడైతే పప్పు అయితే వేగిపోయిందండి. ఇంకా చల్లారబెట్టుకోవడానికి అయితే ఒక ప్లేట్లో వేసేసుకుందాం. నెక్స్ట్ ధనియాలు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇలా ఎక్కువ వేయించుకోవడం వల్ల, డ్రై రోస్ట్ చేయడం వల్ల ఎక్కువ రోజు నిలువ ఉంటుందండి. ఇలా దీంట్లోనే పప్పు వేసిన దాంట్లోనే ధనియాలు కూడా వేసేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చి మెంతులండి. మెంతుల్ని కూడా కొంచెం మంచి స్మెల్ వచ్చేంత వరకు అయితే వేయించుకుందాం. జీలకర్ర కూడా అలాగే వేయించేసుకుందామండి. ఇలా మెంతులు, జీలకర్ర సపరేట్గా వేయించి ఒకే దగ్గర వేసేయచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చి మిరియాలు అండి. మిరియాలు కూడా కొంచెం వేడి చేసాను. ఇప్పుడు నెక్స్ట్ మిరపకాయలు అండి, ఎండుమిరపకాయలు. ఇది ఎండుమిరపకాయలు మాత్రం మీకు కారం ఎంత కావాలో అంత వేసుకోండి. నేను మాత్రం ఇక్కడ ఒక 7-8 మిరపకాయలు అయితే తీసుకున్నాను ఒక గ్లాస్ కందిపప్పుకి. అవి కూడా దూరగా వేయించుకొని పక్కన పెట్టేసుకుంటున్నా అండి. నెక్స్ట్ బియ్యం అండి. బియ్యం కూడా కొంచెం లైట్గా వేయించుకోవాలి. ఎందుకంటే మనకి రసాన్ని ఇంకింత టేస్ట్ తీసుకొచ్చేది బియ్యమే అండి. నెక్స్ట్ కరివేపాకును కూడా కొంచెం లైట్గా రోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ చింతపండును కూడా డ్రై రోస్ట్ చేస్తున్నా అండి. ఎందుకంటే కరివేపాకు పచ్చిగా ఉంటుంది, మిక్సీలో వేస్తే ముద్దలాగా అయిపోతుంది, అందుకనే రోస్ట్ చేయాలి. చింతపండు కూడా అంతే అండి. ఇంకా ఇవన్నీ మనం ఏవైతే వేయించుకున్నవి ఉన్నాయో అన్నీ ఒక ప్లేట్లోనే పక్కన అన్నీ కలిపేసి కొంచెం చల్లారేలాగా పెట్టేసేయాలి. ఇలా అన్నీ చల్లారబెట్టుకోవాలండి. మొత్తం పూర్తిగా చల్లారేదాకా ఉండనివ్వాలి. ఇప్పుడు చింతపండు కూడా చల్లారిపోయిందండి. ఇంకా ఇప్పుడు ఏవైతే వేయించి పెట్టుకున్న పప్పులు ఉన్నాయో అవన్నీ చల్లారినాయి కాబట్టి ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం. ఇలా ముందుగానే ఈ పప్పులన్నీ ముందుగానే వేసుకోవాలండి. ఇందులో ఉప్పు వేసి, నేనైతే ఉప్పు, పసుపు యాడ్ చేస్తున్నా ఇందులో. ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఇలా పౌడర్ అయిన తర్వాత ఇప్పుడు మనం చింతపండుని అయితే వేసుకోవాలి. ముందుగా చింతపండు వేసినట్లయితే అది పౌడర్ అనేది ముద్దలాగా వస్తుంది, ఎక్కువ రోజులు నిలువ ఉండదండి. ఇప్పుడైతే పౌడర్ అవుతుంది. మన పౌడర్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకునే అవకాశం ఉంటుంది. ఇలా అంతా కలిపేసుకోవాలండి. ఇలా చింతపండు వేసిన తర్వాత ఆ పౌడర్ లోపలికి వెళ్ళేలాగా కలపాలి. ఎందుకంటే అప్పుడే చాలా మెత్తగా వస్తుంది. ఇదిగోండి, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా అవుతుంది. చాలా మెత్తగా వచ్చిందండి పౌడర్ అయితే. ఇంకా ఎంతో టేస్టీ అయిన ఈ రసం పౌడర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని కూడా కొంచెం ఒక ప్లేట్లో తీసుకొని కొద్దిసేపు చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఒక గాజు బౌల్లో ఎత్తి పెట్టుకుంటే 6 months వరకు నిలువ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ రసం చేసుకుందామండి. మనం ఇదే పౌడర్తో రసం ఎలా చేసుకోవాలో చూద్దాం. మరి ఏం లేదండి, సింపుల్ పౌడర్, వాటర్ కలిపేసుకొని మీకు ఎంత చిక్కదనం కావాలనేది చూసుకొని మీకు 1 or 2 or 3 స్పూన్లు వేసేసుకొని ఇలా వాటర్ యాడ్ చేసుకోవడమే. ఇంకా కొంచెం ఉప్పు తగ్గుతుంది కాబట్టి అందులో ఉప్పు, కారం యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు వేసి ఇంకా బాగా మసలనివ్వాలి. తర్వాత లైట్గా నేనైతే ఇక్కడ పచ్చి కరివేపాకుని డైరెక్ట్ రసంలోనే వేసేస్తున్నా అండి. మీరు తాలింపులో అయినా వేసుకోవచ్చు, ఇలాగైనా వేసుకోవచ్చు. నేనైతే ఇందులో కొంచెం తాలింపులో కొంచెం వేద్దామనేసి అయితే వేసిన. ఇలా
ఒక 2 పొంగులు వచ్చేంత వరకు మసిలితే సరిపోతుందండి. ఇలా మసిలినాక ఇందులో మీరు ఏ ఉల్లిగడ్డలు ఏవి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ వాటర్లో కలిపేసి కొంచెం మరిగేదాకా ఉండనిస్తే చాలు. నెక్స్ట్ పోపు పెట్టేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రసం రెడీ అండి. మంచి స్మెల్ అయితే వస్తుంది. హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఎందుకంటే ఇందులో అన్ని హెల్త్కు మంచిగా ఉపయోగపడేవి ఉన్నాయి కాబట్టి చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ట్రై చేయండి. ఈ రోజుకైతే ఇంతే అండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా అండి? రసం అయితే చాలా బాగుందండి. నేనైతే వేసుకొని తిన్నాను. చాలా సూపర్గా ఉంది. ఇలా చేసి పెట్టుకోవడం వల్ల ఆఫీస్లో వెళ్ళే వాళ్ళకి, హడావుడిగా ఏదైనా వర్క్లో వెళ్ళే వాళ్ళకి మాత్రం చాలా ఈజీగా అవుతుంది, తొందరగా అయిపోతుంది. సింపుల్ రెసిపీ అండి ఇది కూడా.